కన్నప్ప చాలా ఇంటర్వ్యూస్లో మంచు విష్ణు కన్నప్ప నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. మరి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం. టు బీ ఆనెస్ట్, నాకైతే మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే మూవీ ట్రైలర్ కానీ టీజర్ కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. మంచు విష్ణు 2015 నుండి ఈ కథ రాస్తున్నాను, 3 years నుండి మూవీ తీస్తున్నా అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఓవరాల్గా మంచు విష్ణుకి 7 years టైం పట్టింది ఈ స్టోరీ డెవలప్ చేయడానికి. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా రొటీన్ స్టోరీ ఉంటుంది. హీరో ఒక నాస్తికుడు, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, విలన్ వస్తాడు, హీరో చంపేస్తాడు. బట్ రొటీన్ స్టోరీ అయినా ఫస్ట్ హాఫ్ ఎక్కడా కూడా నాకు బోర్ అనిపించలేదు. బట్ ఒక్క సీన్ మాత్రం బాహుబలి సీన్ మొత్తం దింపేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాస్ట్ 40 minutes మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ప్రభాస్ ఎంట్రీ నుండి మూవీ మొత్తం టర్న్ అయిపోతుంది. ఇక మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే మెయిన్గా కాస్టింగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్కి 100% న్యాయం చేశారు. శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు గారు, అదర్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. బట్ నేను నా పర్సనల్గా సర్ప్రైజ్ అయ్యింది మంచు విష్ణు యాక్టింగ్కి. తన కెరియర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక మూవీ నెగటివ్ విషయానికి వస్తే గ్రాఫిక్స్. మూవీ చాలా చోట్ల విఎఫ్ఎక్స్ బ్యాడ్గా ఉంది. మూవీ అంతా అని చెప్పలేను, కొన్ని చోట్ల మాత్రం బ్యాడ్గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే దేవతా విగ్రహం అండ్ ట్రైబల్స్ ఉండే ప్లేసెస్ కానీ ట్రైబల్స్ని ఈ మూవీ కంటే చిన్న మూవీస్లో ఇంకా బెటర్గా చూపించారని నా ఒపీనియన్. బట్ నా పర్సనల్గా మూవీ 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను నేను. మూవీ చాలా నచ్చింది నాకు. ఓవరాల్గా మూవీ మొత్తం చూసాక సినిమా కొంచెం లెంతీ అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ ట్రాక్ కొంచెం ట్రిమ్ చేసి కొంచెం మూవీ షార్ట్గా చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. సో ఫైనల్గా మూవీ చూడొచ్చు అంటే ఎస్, డెఫినెట్లీ చూడొచ్చు. ఒక లవ్ ట్రాక్, ఫాదర్ సన్ బాండింగ్, మదర్ ఎఫెక్షన్ అండ్ అలాగే ఒక భక్తుడికి దేవుడి పైన ఉండే భక్తి, ఇవన్నీ చూడొచ్చు మూవీలో. 0 ఎక్స్పెక్టేషన్స్తో నేను మూవీ చూసాను కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. సో ఫైనల్గా 2.75 out of 5 ఇవ్వచ్చు, విచ్ ఈస్ వెరీ డీసెంట్. సో మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి.